నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. ధరణి, మన ఓంకార్ మచ్చ, మన సునీల్ కుమార్ యాదవ్, మన తానియా, నానో బేబీ, मटन मटन बंगाली मैडम को बंगाली मैडम मिल गया. देखो दोनों बात कर लेते. देखो स्पाइसी बिरयानी यही है. हाँ अभी देखो एक झारखंड को एक झारखंड मिल गया, एक कलकत्ता का और एक कलकत्ता मिल गया. आप ভালো ছিল সবটাই শুরু থেকে মানে অনেক মাটন ফিশ প্রন বিরিয়ানি অলসো ভেরি গুড. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ప్లాన్. మరో కొత్త బ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ఫుడ్ బ్లాగ్లో. ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులోని ఎలహంత న్యూటౌన్ ఉన్నాయండి. ఈరోజు నేను బ్లాగ్ చేయబోయేది నందిని డీలక్స్. ఇన్ని రోజులు ఈ హోటల్ నేను ఎలా మిస్ అయ్యలేదండి, కానీ మిస్ అయిపోయాను. కానీ ఈరోజు మాత్రం ఈ హోటల్ బ్లాగ్ చేయడానికి నాకు ఈరోజు ఆఫీస్ దొరికింది అనమాట. ఇప్పుడు హోటల్ బయట ఉన్నానమాట, లోపలికి వెళ్తాను. ఇప్పుడు లంచ్లో మేము ఏమేమి వెరైటీస్ ఆర్డర్ ఇస్తాము, ఆ వెరైటీ టేస్ట్, దాని ప్రైజు, దాని యాంబియన్స్, మొత్తం చూపిస్తాను. ఇది మొత్తం చూడాలి. నందిని డీలక్స్ వెజ్ నాన్ వెజ్ 1989. ఓ మై గాడ్, చూపిస్తున్నారా? బెంగళూరు ఫస్ట్ ఆంధ్ర చైనా రెస్టారెంట్ అంట. ఓ మై గాడ్, బెంగళూరు ఫస్ట్ ఆంధ్ర చైనా. నందిని డీలక్స్ ద రియల్ స్పైస్ ఆఫ్ లైఫ్ అంట, సిన్స్ 1989. ఇప్పుడు ఇలా ఎంట్రీ అవుతాం, ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతాం. The real spice of life, 36 years since 1999. మన నందిని డీలక్స్ హోటల్ స్టార్ట్ అయ్యంట 36 years అయింది ఈ రోజుకి. అంటే మన హోటల్ 1989లో స్టార్ట్ అయ్యాను అనమాట. అంటే అంత పాత హోటల్ అనమాట. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. ధరణి, మన ఓంకార్ మచ్చ, మన సునీల్ కుమార్ యాదవ్, మన తానియా, నానో బేబీ, మన డైనింగ్ ఏరియా అనమాట. మన నందిని డీలర్స్ ఒక డైనింగ్ ఏరియా అనమాట. సార్ ఇక్కడ పికాక్ పిక్, ఇక్కడ ఎలిఫెంట్ పిక్, తర్వాత ఇక లైటింగ్ చూసాను ఎంత బాగుందో. ఈ లైటింగ్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ ఇప్పుడు మన నందిని డీలక్స్లో ఫుడ్ మాటకేమో కానీ లోపలికి వచ్చాయి కదండి, ఈ యాంబియన్స్ మాత్రం ఎక్సలెంట్ అండి. యాంబియన్స్ చాలా బాగుందన్నమాట. డైనింగ్ వాటర్ బాటిల్ పెట్టండి, నందిని డీలక్స్ వాటర్ బాటిల్స్ అంట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఓకే షుగర్, తర్వాత ఏమో ఇదేమో పచ్చడి అండి. ఇది పచ్చడి, ఇక్కడ పచ్చడి, ఇక్కడ టమాటా పచ్చడి పెట్టారు. ఇది గోంగూర పచ్చడి అనుకుంటాను, ఇది లేదు. ఇక్కడేమో కందిపొడి పెట్టారు అనమాట. ఇప్పుడు మీల్స్ తింటామంటే చాలా బాగుంటుంది మీల్స్ కోసం. ఇప్పుడు మన మెనూ అండి, మన నందిని డీలక్స్ మెనూ అనమాట. మెనూలో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. నందిని డీలక్స్ ద రియల్ స్పైస్ ఆఫ్ లైఫ్. ఇక్కడ మెనూ చూస్తారా? నందిని డీలక్స్ మెనూ అండి. మెనూలో నందిని వాస్ ఫౌండెడ్ బై శ్రీ ఎన్ ఆనంద 1998 at బెంగళూరు, ఇండియా. ఓకే, 36 years బ్యాక్. చూడండి, ఇవన్నీ బ్రాంచ్ అనమాట. ఎల్లహంక, కొత్తబెట్టర్ అనమాట, ఈసరగట్ట, న్యూ బెల్ రోడ్, ఆర్టీ నగర్, నాగావర. మీరు వీడియో పాజీ చూసుకోవచ్చండి బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉన్నాయో. సింగసంద్ర, తర్వాత జిగాని, ఓమే జేపీ నగర్, బనశంకర్, జయానగర్. ఓహో, మైసూర్లో కూడా ఉందండి, నాగర్బావి, గాంధీనగర్. మొత్తం ఇలాగే 16 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. పీనియర్స్ ఆఫ్ ఆంధ్ర క్యూజిన్. తర్వాత ఇక్కడ మీల్స్, ఫస్ట్ భోజనం అండి. చూసారా? మీల్స్ ఏమో 269 రూపీస్ అండి. తర్వాత సూప్స్ అండి. సూప్లో చికెన్, మటన్, స్వీట్ కార్న్, చికెన్ క్లియర్, చికెన్ మ్యాంచో, హాట్ అండ్ సూప్స్ ఉన్నాయండి. తర్వాత ఇవి నాన్ వెజ్ సూప్స్, ఇవి వెజ్ సూప్స్ అండి. వెజ్ కూడా మీరు వీడియో పాజీ చూసుకోండి. తర్వాత ఏమో ఇది చూడండి, ట్రూలీ ఆంధ్ర బిర్యానీస్ అండి. ఆంధ్ర మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రీమియర్ చికెన్ బిర్యానీ, తర్వాత నాటి స్టైల్ బిర్యానీ, తర్వాత వెజ్ బిర్యానీ అండి. వెజ్లో మష్రూమ్ కూడా చూడండి. మీరు వీడియో పాస్ చేసుకోండి బిర్యానీస్ ఏమున్నాయో. తర్వాత ఏమో మందిని సూపర్ ఈట్ స్టార్టర్స్ అండి, ఆంధ్ర డెలికేట్స్. ఏవి చికెన్ స్టార్టర్స్ అండి ఇవన్నీ చూడండి, వీడియో పాస్ చేయండి. చికెన్ స్టార్టర్స్, తర్వాత మటన్ స్టార్టర్స్ అండి.
తర్వాత సీ ఫుడ్ స్టార్టర్స్ అండి, సీ ఫుడ్ స్టార్టర్స్ ఇవన్నీ. తర్వాత ఏమో ఇవి చికెన్ స్టార్టర్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చికెన్ మంచూరియన్, చికెన్ పేపర్స్. తర్వాత తండూరి డిలైట్ అండి, ముర్ టిక్కా, ముక్ హరిగలి కబాబ్, ఇవన్నీ వీడియో పాస్ చూసుకోవచ్చు మీరు. తండూరి కూడా ఉందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఏమో సీ ఫుడ్ స్టార్టర్స్ అండి, ఇవి సీ ఫుడ్. తర్వాత ఎగ్ స్టార్టర్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఏమో ఈ వెజ్ అండి, వెజ్ స్టార్టర్స్. ఇవన్నీ వెజ్ స్టార్టర్స్ అనమాట. క్యారెట్ 65 కూడా ఉందండి ఇక్కడ చూడండి. మొత్తం క్యారెట్, మష్రూమ్, బేబీకార్న్, మంచూరియా అన్నీ ఉన్నాయండి. పన్నీర్ కూడా ఉందండి ఇక్కడ. నెక్స్ట్ మెయిన్ కోర్స్ అండి. మెయిన్ కోర్స్లో పన్నీర్ బటర్ మసాలా ఇవన్నీ వెజ్ అండి. ఇంకా నాన్ వెజ్ చికెన్ కర్రీస్ అండి, కర్రీస్, చాప్స్, మటన్ చాప్స్, ఆంధ్ర ఫ్రాన్స్ కర్రీ ఇవన్నీ ఉన్నాయండి. మెయిన్ చికెన్ కర్రీ. తర్వాత ఏమో ఇవి ఇండియన్ బ్రెడ్స్ అండి. ఇక్కడ రోటీ కూడా ఉన్నాయి, రోటీ, బటర్ నాన్ కూడా ఉన్నాయండి. కుల్చా దాకా ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. తర్వాత ఇవన్నీ రైస్ ఐటమ్స్ అండి. ఫ్రైడ్ రైస్ కూడా చూసినారా, ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, జీరా పాలు అన్నీ ఉన్నాయండి. తర్వాత నూడిల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఓ మై గాడ్, నూడిల్స్ కూడా. ఇంకా ఎగ్ అప్పన్మెంట్స్, గ్రీన్ సలాడ్, తర్వాత బెవరేజెస్ ఉన్నాయండి, కోకు, తర్వాత బటర్ మిల్క్స్ ఇవన్నీ చూడండి, బెవరేజెస్ ఇవన్నీ, సోడాస్, లస్సీస్ అన్నీ ఉన్నాయండి. తర్వాత మిల్క్ షేక్స్ ఉన్నాయి. తర్వాత మాక్టైల్స్ కూడా ఉన్నాయండి, మాక్టైల్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఏమో డెజర్ట్స్ ఉన్నాయండి, ఇవన్నీ డెజర్ట్స్, గులాబ్ జామున్, మట్కా ఇవన్నీ డెజర్ట్స్ అండి. తర్వాత ఐస్ క్రీమ్స్ అండి, ఇవన్నీ ఐస్ క్రీమ్స్. ఓ మై గాడ్. ఇప్పుడు మెనూ చూసారు కదా. మెనూలో మీకు స్టార్టింగ్ సూప్స్ నుంచి ఆంధ్ర మీల్స్ దాకా, తర్వాత చికెన్ స్టార్టర్స్, తర్వాత చికెన్ మెయిన్ కోర్స్, మటన్ స్టార్టర్స్, మటన్ మెయిన్ కోర్సు, ఫిష్, తర్వాత ఫ్రాన్స్, తర్వాత వెజ్లో వచ్చేసి బేబీకార్న్, మంచూరియా, పన్నీర్ అన్నీ ఉన్నాయండి. తర్వాత ఫ్రైడ్ రైస్ ఉన్నాయి, ఇక్కడ బిర్యానీస్ ఉన్నాయి. తర్వాత ఇంకా స్టార్టర్స్ అది చెప్పుకుంటూ పోతే సముద్రం అండి. మెనూ చూస్తే ఒక సముద్రం లాగా చాలా ఉన్నాయి అన్నమాట మెనూలో. ఒక్కటి కాదు, మొత్తం మీకు డెజర్ట్స్ ఉన్నాయి, మిల్క్ షేక్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉన్నాయి. తర్వాత చూసారు అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే వచ్చాం కాబట్టి 1 by 1 అన్ని ఆర్డర్ చేసి చూపిస్తాం మీకు ముందు, సరేనా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియో మొత్తం చూడండి, సరేనా? స్కిప్ చేయకుండా. మటన్ రోస్ట్, మళ్ళీ మటన్ సూప్ పేరేం లేదు, ఒకటి మటన్ సూపేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లోపలికి వచ్చాం కదండి. యాంబియన్స్ అండి, యాంబియన్స్ 10/10 ఇచ్చేసా అండి. యాంబియన్స్ చాలా బాగుంది. తర్వాత మనం మెనూ చూసాం కదా. మెనూలో మేము ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే, ఫస్ట్ ఏమో మటన్ సూప్ ఆర్డర్ ఇచ్చాము, తర్వాత ఏమో మటన్ రోస్ట్ ఆర్డర్ ఇచ్చాము, మటన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాము, గుంటూరు చికెన్ డ్రై ఆర్డర్ ఇచ్చాము. తర్వాత చికెన్ 65 అండి, చికెన్ 65 లెగ్ పీస్ చికెన్ 65 అండి, ఆంధ్ర స్పెషల్. అది రాగానే చూపిస్తాను. ఇవి కాకుండా ఇంకా ఫిష్ ఐటమ్స్ అనమాట. ఫిష్ ఐటమ్స్లో ఏమో ప్రాన్స్ ఆర్డర్ ఇచ్చామండి, తర్వాత ఫిష్ చిల్లీ ఆర్డర్ ఇచ్చాము, తర్వాత తవా ఫిష్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాము. ఇంకా ఐటమ్స్ 1 by 1 వస్తున్నాయి అనమాట. రాగానే మొత్తం చూపిస్తారా? ఫస్ట్ మన ఐటమ్ వచ్చిందండి, మన గरमा गरम मटन सूप. कौन सा सूप ऑर्डर किया सुनील भाई? मटन सूप. वो ओनली मटन सूप है, कुछ में उसमें कुछ फ्लेवर कुछ नहीं है? స్టేట్ అండి. సూప్ స్టార్ట్ చేస్తున్నాము. మన మటన్ సూప్ ఏమో ఇది 3/5 ఆర్డర్ ఇచ్చామన్నమాట. 3/5 ఫస్ట్ టేస్ట్ చేద్దాం. కానీ మేడం మటన్ సూప్ యాక్చువల్లీ తానే మేడంకి మటన్ ఇష్టం లేదు, కానీ మాకు తింటుంది తను. చల్లం ఎప్పటికీ మటన్ సూప్ నల్లగా చాలా బాగుందా? ఓకే, నువ్వు చాలా బాగున్నావు. ఇప్పుడు మన మటన్ సూప్ టేస్ట్ చేస్తామండి, ఎలా చూస్తా. ఆహా, చాలా బాగుంది సూప్, మంచి చాలా బాగుంది అండి. గుంటూరు చికెన్ డ్రై. ఇక్కడ స్పూన్ అంటే తీయాలి, స్పూన్ ఉండాలన్న, కానీ చాలా బాగుంది, చూడటం చాలా బాగుంది కదా. ఇది మన ఫస్ట్ ఐటమ్ అండి, స్టార్టర్స్. చికెన్ డ్రై స్టార్ట్ చేస్తారనమాట. చికెన్ డ్రై స్టార్ట్ విత్ తానియాజీ, నెక్స్ట్ ధర్నీజీ, అరిమియాన పొడి ఇనికి, నెక్స్ట్ మై మచ్చా, మై ఓంకార్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యాదవ్, షేర్ సునీల్ కుమార్ యాదవ్. మేడం మీరు తెలుగేనా మేడం? హిందీయా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మన గుంటూరు చికెన్ డ్రై మన ఫస్ట్ స్టార్ట్ ఐటమ్ అండి. మన గుంటూరు చికెన్ డ్రై. దాన్ని వెరీ లక్కీ, షీ గాట్ లైక్ దిస్. చాలా బాగుందండి, మైల్డ్ స్పైసీగా ఉంది, చాలా హాట్గా ఉంది, పీస్ కూడా చాలా టెండర్గా ఉంది. గుంటూరు చికెన్ స్పైసీ చాలా బాగుందండి. బెంగాలీ మేడం को बंगाली मैडम मिल गया, देखो दोनों बात कर रहे थे. देखो
अब्बा 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 अब कितने भी गाँव वाले मिल गए तो वो वही भी अलग है ना, फीलिंग ही अलग है ना. पक्का बेटा 65 అండి విత్ లెగ్ పీస్ చికెన్ 65 అన్నమాట. చూడడానికి వెరైటీగా ఉంది. ఇది చికెన్ 65 అండి. చికెన్ 65 ఆంధ్ర స్టైల్ చికెన్ 65 తీసుకోండి. లెగ్ పీస్ విత్ లెగ్ పీస్ నన్నే పొడి ఇనికి లెగ్ పీస్. ఆంధ్ర చికెన్ 65 అండి. చికెన్ 65లో అది కూడా లెగ్ పీస్ అండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇక్కడ. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. మన గుంటూరు లెగ్ పీస్ అండి ఇప్పుడు. ఆసమ్. లెగ్ పీస్ చాలా బాగుందండి. చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. ఎందుకంటే తింటుంటే తెలుస్తుంది నాకు చికెన్ యొక్క ఫ్రెష్నెస్ టెండర్నెస్ చాలా బాగుందన్నమాట. మటన్ రోస్ట్ వా 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 మటన్ రోస్ట్ అండి. మటన్ రోస్ట్ విత్ కీరా అండి. అబ్బాబ్బా ఈ కాంబినేషన్ ఎలా ఉందో. మన మటన్ రోస్ట్ అండి. వేడి వేడిగా ఉందండి బాబు, తినలేకపోతున్నాం అసలు. వేడి వేడిగా ఉంది అసలు. యాక్చువల్గా కొన్ని హోటల్స్లో మటన్ చాలా హార్డ్గా ఉంటుంది తెలుసా, మనం తినలేము. కానీ ఇక్కడ మాత్రం మటన్ మాత్రం చాలా బాగా కుక్ అయింది, మెల్ట్ కూడా అయింది. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. మటన్ టేస్ట్ ఆఫ్ కూడా చాలా బాగుంది అనమాట. చికెన్ బాగుంది, చికెన్ కంటే మటన్ ఇంకా బాగుంది. కానీ అది మటన్ టేస్ట్ కరిగి ఫ్రై వచ్చిందనమాట. వావ్ మటన్ ఫ్రై. हमारा मटन फ्राई सर्व कर रहा देखो. मटन फ्राई वाव मटन फ्राई ఎమ్మి ఎమ్మి మటన్ ఫ్రై. ఇప్పుడు మన 4th ఐటమ్ అండి మటన్ ఫ్రై అనమాట. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. తిని చెప్తాను. ఇదే దాలో ఆనియన్స్ ఇదే దాలో. థ్యాంక్ యూ మేడం. మటన్ ఫ్రై కూడా చాలా బాగుందండి. మటన్ రోస్టే బాగుంది అనుకుంటే మటన్ రోస్ట్ కంటే మటన్ ఫ్రై ఇంకా బాగుంది. ఫిష్ చిల్లీ, ప్రాన్స్ పెప్పర్ ఫ్రై, ఫిష్ తవా ఫ్రై. వా 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 వా. ఇప్పటిదాకా చికెన్ మటన్ కదా, ఇప్పుడు సీ ఫుడ్ అనమాట. చికెన్ మటన్ అని చెప్ప మీనా सी फूड. अबे ताने मैडम का फिश तो बहुत पसंद है. बंगाली तो पक्का फिश खाएगा. ఫిష్ చిల్లీ. మన చికెన్ మటన్ అయిపోయింది కదా, ఇప్పుడు మన సీ ఫుడ్ అండి. సీ ఫుడ్లో మనం టేస్ట్ చేసేది ఫస్ట్ ఫిష్ చిల్లీ అనమాట. ఓహో చాలా వేడిగా ఉందండి బాబు, చేయి కాలిపోతుంది ఇక్కడ. చేతితో అవ్వదు, ఫోక్స్ తీసుకుంటా. ఫోక్స్ गेट रेडी माई फोक्स. हाथ से नहीं हो रहा मेरा. ఫిష్ చిల్లీ చాలా బాగుంది, కాకపోతే కొంచెం దీంట్లో స్వీట్ ఉందండి. స్వీట్గా ఉంది కొంచెం. ఇంకా మన మొజిటోస్ వచ్చాయండి. మొజిటోస్, మింట్ మొజిటోస్. వావ్ రికమెండెడ్ బై द ग्रेट धरनी, द ग्रेट तानिया. मिंट मोजिटोस. हम लोग ईटिंग मोड ऑन करके आ गया सर इधर. वो मोड इधर जाने के टाइम वो ईटिंग मोड में रहते हैं हम लोग. ओह अभी फ्रांस पेपर फ्राई. చికెన్ అయిపోయింది, మటన్ అయిపోయింది, ఫిష్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాన్స్ పెప్పర్ ఫ్రై. ఇవి బిగ్ ఫ్రాన్స్ అనమాట. టేస్ట్ చూద్దాం అండి. सुनील भाई फ्रांस टेस्ट करो. फ्रांस टेस्ट करके बताओ कैसा है. टेस्ट किया नहीं किया, कैसा है? पहले बार का है ना. మన సునీల్ అండి ఫస్ట్ తింటాడు ఫ్రాన్స్. ఫస్ట్ చేస్తాడు వద్దనే సైడ్ వెళ్తా. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఓకే సునీల్ భయ్యా मेरे को एक फ्रांस डोनेट कर दिया. फ्रांस ఆహా అండి. ఒక తవా ఫ్రై చెప్పారనమాట. ఇప్పుడు అందరం కలిసి అబ్బాయి షేర్ చేస్తారు అనమాట. షేర్ కరో. మన अंजल तवा फिश फ्राई. तेलुगु में क्या बोलेगा इसको? अंजल तवा फिश फ्राई अंडी. वाव awesome excellent. మన అంజరా తవా ఫిష్ ఫ్రై అండి. అంజరా తవా ఫిష్ ఫ్రై. చాలా మంది ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుందండి. నేను చెప్తున్నా కదండి, నాకు ఏ ఐటెం కూడా డిసప్పాయింట్ చేయలేదు. అన్నీ నచ్చాయి బాగానే.
ఒక్క ఫిష్ చిల్లీకి కొంచెం డిసప్పాయింట్, ఎందుకంటే లైట్ స్వీట్గా ఉంది కాబట్టి. మనం ఆంధ్ర కాకపోతే స్పైసీ ఎక్కువ చేస్తాం కదా, మనకి స్వీట్ వద్దు ఇక్కడ. నేను నాన్ వెజిటేరియన్ తిన్నాం కాబట్టి పక్క ఒక డ్రింక్ ఐటమ్ కావాల్సిందే. ఇది డ్రింక్లో కూల్ డ్రింక్ చెప్పుకుంటాం, మేము మొజిటో చెప్పామంట, మింట్ మొజిటో. మొజిటో కూడా చాలా బాగుంది. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే మేము చికెన్ దమ్ బిర్యానీ గురించి చెప్తుంటే నాకు డిస్టర్బ్ చేస్తారు వీళ్ళు అందరూ, అంత నాటిగా డిస్టర్బ్ చేస్తారు అనమాట. అయితే బిర్యానీస్లో ఏమో చికెన్ దమ్ బిర్యానీ చెప్పాము ఒకటి, తర్వాత మటన్ ఫ్రై పీస్ బిర్యానీ చెప్పామంటే అది కూడా ఆంధ్ర స్టైల్ అనమాట. వస్తున్నాయి, అవి కూడా చూపిస్తారన్నా. అదే ఓంకార్ ఎంజాయ్డ్ మటన్ ఆర్ నాట్? బిర్యానీ కంటే ముందు మన గ్రేవీ వచ్చింది, प्लस एमो मन राइट వచ్చిందండి. ओहो बंगाली मैडम और एक बंगाली मैडम के लिए बिरयानी लेके आए. देखो अभी चिकन क्या है मटन क्या है. ये चिकन बिरयानी, ये मटन बिरयानी. पीस देखो तो मालूम होगा कौन सा बिरयानी बोल के, जब तक मालूम नहीं होगा ना. हो अम्मा धरनी हम बोर देने का मन वो मैडम आप बेंगलुरु कितना साल हो गया? उसलिए आपको उसलिए लगा गाड़ी जाते हैं कलकत्ता 4 times yearly. Oh my god. कैसे मैंने ट्रेन टिकट मिलता ही नहीं यहाँ पे फ्लाइट में टिकट. ఓకే మేడం, సూపర్ మేడం. దానికి మనం మటన్ బిర్యానీ వేసుకున్నామండి. మటన్ బిర్యానీలో 2 పీస్ ఇచ్చారనమాట, ఓన్లీ 2 పీస్ ఇచ్చారనమాట. కానీ పీసెస్ పెద్దవి ఇచ్చారు, కానీ బిర్యానీ మాత్రం చూడండి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉందన్నమాట. చూస్తే ఎలా ఉందో. బిర్యానీ ఓకే అండి, ఓకే. आहा हमारे इधर इससे भी कम स्पाइसी हैदराबादी स्पाइसी बिरयानी यही है. ठीक है यार, भैया जो भी बिरयानी लेके आया, बिरयानी अच्छा है मगर मैं उतना रिच नहीं हूँ, स्पाइसी नहीं है. आई थॉट हैदराबाद बिरयानी बट ही ब्रॉट अमलापुरम बिरयानी. लिस्ट आवर डेट्स कोकोनट पुडिंग एंड मैंगो पुडिंग. मेरा कोकोनट पुडिंग भी आ गया. అవి ధరణికు మ్యాంగో పుడింగ్. మొత్తానికి సూప్ అయిపోయిందండి, స్టార్టర్స్ అయిపోయినాయండి, తర్వాత ఏమో మన బిర్యానీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డెజర్ట్స్ అండి. కోకోనట్ పుడింగ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను లాస్ట్ టైం నందన ప్యాలెస్ తిన్నాను, చాలా బాగుంది. ఇప్పుడేమో ఇక్కడ మన నందిని విలేజ్ తింటున్నా అండి. ఇప్పుడు ఎలా ఉందో చూసి టేస్ట్ చెప్తానండి. మన కోకోనట్ పుడింగ్ టేస్ట్ చూసి ఎలా ఉందో. ఆ కోకోనట్ ఫ్లేవరు నోటి కలిపి ఉంది కదా ధరణి. కోకోనట్ నారియల్ మ్యాంగో పుడింగ్. ధరణి కెన్ ఐ హ్యావ్ మ్యాంగో పుడింగ్ ఫర్ వాట్? థ్యాంక్ యూ ధరణి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహో మ్యాంగో పుడింగ్ చాలా బాగుంది. ఓకే బట్ కోకోనట్ పుడింగ్ ఇది బెస్ట్. సరే కోకోనట్ పుడింగ్ టేస్ట్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, मटन बिरयानी ओके बट 2 पीसेस. आस्किंग माई इंस्टाग्राम आईडी. नो यूट्यूब में भी देखो, यूट्यूब मेन मैडम, इंस्टाग्राम भी ले लो. यूट्यूब में श्रीकर रेल फैन मैडम, श्रीकर रेल फैन SREE KARRAIL फिर से RAIL आगे होगा. देखो इधर नहीं आया सर. आ गया रिया मैडम, आ गया होगा. सीकर रेल फैन, रेल का ब्लॉग ज्यादा बनाते हैं. पूरा रेल का ऐसे नहीं खुद का बनाते. अब्बू सहमा. आप किधर से भैया? मैं झारखंड से हूँ सर. झारखंड से. इधर कितना साल हो गया बेंगलोर आके? 4 years हो गया. हाँ 4 years हो गया. 4 years हो गया. अभी मुकामा. हाँ अभी देखो एक झारखंड को एक झारखंड मिल गया, एक कलकत्ता का और एक कलकत्ता मिल गया. आप कलकत्ता से हैं? आप कितना साल हो गया बेंगलोर आके? 4 years. 4 years यही होटल में काम कर रहा. 2 years इसमें हो, 2 years उससे. ओके कितने कौन से ब्रांच में था? अब ये नया ब्रांच, इससे पहले मैं आरटी नगर में था. आरटी नगर में भी है. इसका पहले ब्रांच कौन सा है? कौन सा बोला रोड, कौन सा रोड बोला? मिनर्वा सर्कल है सर. मिनर्वा सर्कल हमारा फर्स्ट ब्रांच. रिया मैडम मतलब योर पेशेंस नेक्स्ट लेवल मैडम, नेक्स्ट लेवल पेशेंस. कहते भी तानिया मैडम मिला तो हैप्पीनेस तो हो गया आप भी इधर बेंगलुरु कितना साल हो गया? 3 साल हो गया. 3 साल से इधर ही है नंदिनी में.
नंदना पैलेस इधर यलहंका साकर नगर। देखो पहले होटल भी एन है, इसमें भी एन है। ठीक है सर, नाइस टू मीट यू ऑल। मैं होटल का आके खाना खाएंगे बोल के मैं समझा था, मेरा माइंड में था, मगर एम्बियंस देखने के बाद ना खाना का भी जोड़, पहले एम्बियंस को मैं पागल हो गया, उसके बाद खाना एक्सेलेंट। हर ब्रांच ऐसा ही है सर। हाँ? हर ब्रांच ऐसा ही है पर कुछ ना कुछ यूनिक है भाई इसमें, कुछ ना कुछ यूनिक है। ठीक है, क्योंकि ये मोस्ट अपडेटेड ब्रांच है। टू बनाया ये हमारा सबसे अपन क्योंकि ये हमारा सबसे न्यू ब्रांच है सर, और हमारा सबसे बाकी सारे ब्रांचों से ले करके इसको अपडेट किया गया है सर। ओके, थैंक यू वेरी मच फॉर गुड सर्विस। इसलिए इसका एम्बियंस ऐसा है सर। भाई कितना भी होटल बनाओ, कितना अच्छा एम्बियंस दो, मगर आपके जैसे स्टाफ नहीं रहता ना, होटल का मेन उधर से डिपेंड रहता, आपके जैसे स्टाफ रहना चाहिए। पेशेंस, क्या पेशेंस भैया। हम सब लोग एक एक स्टेट का है, स्टेट ही एक है मगर दिल एक ही है, सब स्टेट अलग है, दिल एक है। अभी देखो मैं खाना कैसा ही पूछूंगा, सब लोग अपना भाषा में बोलना। तानिया जी खाना कैसा है? खाना अच्छा है। तुम्हें बंगले में बोलने का बेंगाली में बोलो, বেঙ্গালি তো বলবো। खाना कैसा है? ভালো ছিল সবটাই। শুরু থেকে মানে অনেক রকমের ননভেজ খেয়েছি, তো ননভেজের আইটেমগুলো যা ছিল টেস্ট একটু অন্যরকম ছিল, বাট ভালো লেগেছে আমার। நீ தமிழ்ல சொல்லு. வேற லெவல்ல இருந்துச்சு ஃபுட், எல்லாமே டேஸ்ட் எல்லாம் சூப்பரா இருந்துச்சு. நீங்களும் வந்து அதோட ட்ரை பண்ணுங்க. ఓకే, ఫుడ్ చాలా బాగుంది, అంబియన్స్ ఇంకా బాగుంది. आप झारखंड में ओके, एवरीथिंग ओके। ओके। रांची में अंग्रेजी बोलता क्या? भाई रांची में कब से अंग्रेजी बोल रहा है? भाई सब कुछ अच्छा था, ठीक है। रांची में बोलो, रांची में हाँ, सब कुछ अच्छा है, बोल तो रहा हूँ। रांची में हिंदी बोलता क्या? तो क्या बोलता है? थोड़ा डिफरेंट लैंग्वेज है, बट ऑल झारखंड का वन हिंदी लैंग्वेज ही मेन हिंदी है। हिंदी है। हमारा कोठा भी है, खोटा भी है, नागपुरी भी है, और अपना संथाली भी है। बहुत सारे लैंग्वेज मिक्स है, बट हिंदी हमारा सब हर जगह पे हिंदी हमारा चलता है। बंगाली और ऑलमोस्ट मिलता है हम लोग। డీలక్స్ యలహంకా చూడండి, ఉన్నికృష్ణ మేజర్ సందీప్ ఉన్నికృష్ణ రోడ్ యలహంకా చూడండి, యలహంక న్యూటన్ బెంగళూరు. చూడండి ఇక్కడ ఫస్ట్ మటన్ బోన్ సూప్ ఎంత 169 రూపీస్ ఒకటి, ఆంధ్ర మటన్ ఫ్రై 369, గుంటూరు చికెన్ డ్రై 325, ఆంధ్ర చికెన్ 65 329, అండ్ నందిని మటన్ రోస్ట్ 399, ఫ్రాన్స్ పెప్పర్ ఫ్రై 419, అంజా తవా ఫ్రై 449. ఓ మై గాడ్, ఒక్క చాప్ అండి 449 అండి, ఇది ఎక్కువైందనమాట. నెక్స్ట్ అంజల్ ఫిష్ చిల్లీ 439, తర్వాత వర్జిన్ మొజిటో ఎంత ఒకటి 159, తర్వాత ఇది సేమ్ అనుకోండి. తర్వాత ఆంధ్ర మటన్ బిర్యానీ 379. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను, ఆంధ్ర చికెన్ బిర్యానీ 310, ఇది కూడా డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత కోకోనట్ పుడింగ్ 99 సేమ్, నందనపల్లి కూడా 99 ఉండేది. తర్వాత మ్యాంగో పుడింగ్ 129. ఓ మై గాడ్, మ్యాంగో కొంచెం కాస్ట్ అనమాట. తర్వాత వాటర్ బాటిల్ అంటే ఒకటి 20 రూపీస్ అనమాట. మాకు మొత్తం బిల్ ఎంత అయిందంటే 5495 రూపాయలు, అంటే అక్షరాల 5500 అండి. మేము మొత్తం 11 మెంబర్స్ కదా, 11 మెంబర్స్కి 1100, మొత్తం 5500, అంటే 5 మెంబర్స్ 5500 అంటే మనసుకి 1100 లెక్క అనమాట. సో ఈ స్టాఫ్ బిహేవియర్, ఈ ఫుడ్, ఈ అంబియన్స్ చూస్తుంటే నాకు ఈ హోటల్ నుంచి బయటకు రాబోద్ది కావట్లేదు, కాకపోతే వెళ్ళాలిగా, తప్పదుగా వెళ్ళాల్సిందే అండి. వెయిటింగ్ కూడా చాలా బాగుంది సార్, ఇక్కడ వెయిటింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక సోఫా పెట్టారు, ప్లస్ లోపల కూడా ఒక సోఫా పెట్టారండి వెయిటింగ్ కోసం అని. ఇగో ఇక్కడ ఒక సోఫా పెట్టారు అనమాట, ఇది మంచిదండి, ఇది మెయిన్ అనమాట. బాయ్ భయ్యా. రన్స్ 18 outlets across Bangalore, అంటే Indian city 18 అనమాట. With state of the art kitchens, Nandini has adapted to cater the current generation. Okay, consistency being a key factor, Nandini has set a benchmark in Andhra cuisine. Okay, oh my god, ఇది ఈయన ఓనర్ అండి, నందిని ఓనర్ అనమాట. ఇది ఎంతనా, ఓ మై గాడ్. ఇక్కడ ஹாய் ஃப்ரெண்ட்ஸ், எல்லாரும் எப்படி இருக்கீங்க? நாங்கள் இன்றைக்கி சாப்பிட வந்தோம். வெரி நைஸ் ஃபுட் வந்து நந்தினியில் இருக்குது. வெரைட்டிஸ் ஆஃப் ஃபுட் எல்லாம் சாப்பிட்டோம். நான்வெஜ்ஜஸ் எல்லாம் சூப்பராக இருந்துச்சு. சிக்கன், மட்டன், ஃபிஷ்ஷு, ப்ரானு, பிரியாணி ஆல்சோ இஸ் வெரி குட். அதுக்கப்புறம் அவங்க வந்து ஒரு புட்டிங்னு ஒன்று கொடுக்குறாங்க, அதில் வந்து கோகனட் ஃப்ளேவர் சூப்பராக இருக்குது. மேங்கோ ஃப்ளேவர் ஆல்சோ இஸ் வெரி நைஸ். நீங்களும் வந்து அதோட ட்ரை பண்ணுங்கள். அதுக்கு முன்னாடி நம்ம ஸ்ரீகரனோட ஃபேன் பேஜை வந்து நீங்கள் ஃபாலோ பண்ணுங்கள். அவர் வந்து நிறைய வீடியோஸ் எல்லாம் போடாது, இன்க்ளூடிங் ட்ரெயினை பற்றி போட்டுட்ருக்காங்க. நீங்கள் ஃபாலோ பண்ணுங்கள் கண்டிப்பாக. థ్యాంక్ యూ ధరణి. హోటల్ బయటకు వచ్చేసామండి. స్టార్టర్స్ అదుర్స్, సూప్ బెదుర్స్, కానీ బిర్యానీ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఇంకా మిగతా అంతా బాగుందండి. ఇంకా డెజర్ట్స్ కూడా చాలా బాగున్నాయి, మొజిటో కూడా చాలా బాగుంది, కానీ బిర్యానీ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సరేనా, చూసారుగా మన నందినికి మొత్తము 18 బ్రాంచ్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మైసూరులో కూడా ఒక నందిని ఒక బ్రాంచ్ ఉందండి. ఇక్కడ దాకా నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్,
share and subscribe Flickr Rail Fan. Bye friend. Signing off from Nandini Deluxe. Yay.